హాయ్ అండి అందరికీ. ఏం చేస్తున్నారు? పనులన్నీ అయిపోయినాయా లేదా? లాస్ట్ టైం సున్నుండలు చేసేటప్పుడు నెయ్యి అయిపోయింది. ఇంకా మిగిలిన పిండిని అట్టే పెట్టేశాను. ఈసారి డీమార్ట్కి వెళ్ళినప్పుడు అమూల్ బ్రాండ్ నెయ్యి అయితే తీసుకొని వచ్చానండి. కొంచెం మంచి ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా అని తీసుకొని వచ్చాను. బట్ నాకైతే అంత సాటిస్ఫాక్షన్ లేదనమాట, స్మెల్తో కానీ దాని యొక్క కన్సిస్టెన్సీతో కానీ. బట్ ఏం చేస్తాం, మనకి పాడేగేదే లేదు, కూసేగాడిదే లేదు, దొరికిన దానితో అడ్జస్ట్ అయిపోవాలి కదా. సో ఇంకా ఆ నెయ్యితోటే సున్నుండలన్నీ చుట్టేసాను. అయితే యాజ్ అ 90 కిడ్గా నాకు తెలిసింది ఏంటంటే సున్నుండలు, రవ్వ లడ్డూలు, కొబ్బరి లడ్డూలు, బూందీ లడ్డూలు, మహా అయితే నువ్వుల లడ్డూలు, వేరుశనగల లడ్డూలు ఇవే ఉండేయండి. బట్ ఇప్పుడేంటంటే రకరకాల లడ్డూలు, డ్రై ఫ్రూట్ లడ్డు, మిల్లెట్ లడ్డు, ఫ్లాక్ సీడ్ లడ్డు, రాగి లడ్డు, ఇంకా చాలా పేర్లు వినపడుతున్నాయండి. కానీ ఎన్ని రకాల వంటకాలు వచ్చినా కానీ మన పాతకాలపు వంటకాలను కానీ వాటి నుంచి వచ్చేటువంటి ఎనర్జీని కానీ పైగా అవి చేసుకునే ప్రాసెస్ కానీ వీటన్నిటిలోని ఈ కొత్త రకపు వంటలు వాటిని బీట్ చేయలేవండి పాతకాలపు వంటల్ని. నేనైతే ప్రాక్టికల్గా అది నాకు చాలా అనుభవంలోకి వచ్చింది. ఎందుకంటే నేను కొన్ని ఇదివరకు ట్రై చేసేదాన్ని, అంటే మా బాబు చిన్నప్పుడు ట్రై చేసేదాన్ని. ఇంకిద్దరు పిల్లలతో ఈ ట్రెండ్ అవుతుందో, ఇదేదో వైరల్ అవుతుంది, ఇదేదో టేస్ట్ బాగుంటుంది కదా అని ట్రై చేసామనుకో పని చిరిగి చేటంత అవుతుందనమాట. అందుకని చెప్పేసి నేను రీల్స్ చూసి వంటలు చేయను, వైరల్ అవుతున్న ఏ ఫుడ్ని ట్రై చేయను. జస్ట్ కొన్ని రెసిపీస్, అంటే కర్రీస్ అయితే కొద్దిగా ట్రై చేస్తాను. స్నాక్స్ విషయంలో అయితే మాత్రం ఎట్టి పరిస్థితిలో కొత్త రకం స్నాక్స్ అనేది అస్సలు ట్రై చేయనండి. పిల్లలకు నేను చిన్నతనంలో ఏవైతే తిని పెరిగానో అవే అలవాటు చేశాను, అవే పెడుతున్నాను, అవే పెడతాను కూడా. మా పిల్లలు కూడా కొత్త వాటికి దేనికి అడాప్ట్ అవ్వరు, ఇంక వీటికి అడాప్ట్ అయిపోయారు బై బర్త్. వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ నుంచి ఇవే పెట్టాను. సో వాళ్ళు కూడా ఈ పాతకాలపు వంటలకే బాగా అడాప్ట్ అయిపోయారనమాట. ఇవే తింటారు వాళ్ళు కూడా. మహా కేకులు అది అయితే మాత్రం అవి కూడా నాతో చేయించుకుని తింటారనమాట. ఎట్టి పరిస్థితుల్లో బయటకు తినడానికైతే ఇష్టపడరు. మరి మీలో ఎంతమంది రీల్స్ చూసి వంటలు ట్రై చేస్తారో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.